గుడివాడ కంచుకోటైన ఎమ్మెల్యే కొడాలి నాని ఇలాకలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ సీనియర్ నాయకుడు దారం నరసింహారావు పార్టీని వీడారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము కార్యకర్త సమావేశం చేశారు. ఇక ఇదే వేదిక సమక్షంలో పలువురు ముఖ్య నేతలతో కలిసి దారం నరసింహారావు టీడీపీలో చేరారు. వీరందరికీ కండువాలను కప్పిన రాము పార్టీలోకి ఆహ్వానించారు. మంచి హృదయంతో మరి బీసీ సంఘం పనిచేస్తూ ఉంది. మరి 6 నెలల నుంచి కూడా ఆ ఫైలు కమిషనర్ ఆఫీస్ దాటి ముందుకెళ్ళని పరిస్థితి. మరి ఈ రోజున అధికారంలో ఉన్నా కానీ మరి ఈ రోజున ఆ ఫైలు ముందుకెళ్ళని పరిస్థితి మరి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉంది. మరి ఈ రోజున వెనుగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం కలిసి మరి మీకు ఏం కావాలి, మీ నినాదాలు ఏంటని చెప్పేసి అడగ్గా మాకు 1,00,000కి పైగా బీసీలు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నారని, మరి అన్ని కులాలకి కూడా చిన్న కులాలు చాలా కూడా మరి ఈ రోజున కళ్యాణ మండపాలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నాయని చెప్పేసి ఈ రోజున ఏ కళ్యాణ మండపం చూసుకున్నా 2 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్న ఈ గుడివాడలో మరి ఈ రోజున పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బీసీలకు 2 లక్షల రూపాయల నుంచి ఛార్జ్ చేసుకోవాలని పరిస్థితి అని చెప్పేసి వారికి విన్నవించడం, మరి వారు వెంటనే స్పందించి ఈ రోజున మరి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారి గవర్నమెంట్లో 6 నెలల్లోపు భూమి పూజ మీ చేత చేపించి మాది పూజ అని చెప్పేసి ఆయన మాకు మాట ఇవ్వటం, మాకు ఎటువైపు ఉన్నా కానీ గుడివాడ నియోజకవర్గ బీసీల లక్ష్యమే, బీసీల అభివృద్ధే మాకు ప్రధాన ధ్యేయం అని చెప్పేసి